సార్ ఆడిబుల్గా ఉందండి నరేంద్ర గారు? ఓకే, కొంచెం ఓకే సార్. ఓకే ఓకే. అయితే నేను ఇదే ఫస్ట్ టైం దుబాయ్ సెషన్ ని ఈరోజు తీసుకోవడం. మరి వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ ఏంటి అనేది ఒక ఇద్దరు ముగ్గురిని తెలుసుకున్న తర్వాత నేను నా సెషన్ కంటిన్యూ చేస్తాను. సత్య కొమ్మూరి గారు. నమస్తే అండి, జయవాసు. జయవాసు సార్. సార్ నేను ఇక్కడ స్ట్రక్చరల్ ఇంజనీర్ గా చేస్తున్నానండి, సివిల్ ఇంజనీర్, డిజైన్ అండ్ ఎస్టిమేషన్ చేస్తాను. 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 10 years నుంచి ఇక్కడ యూఏఈలో చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకొకటి ఛాన్స్ ఇవ్వండి సార్. సూపర్ సార్. మరి యొక్క పార్టిసిపెంట్స్, యా, స్వీట్ కపుల్స్. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు భరత్ అండి. నేను ఇక్కడ ఫైనాన్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దే ఆర్ ఇంటూ ద ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ, వాల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సార్ మీ వాయిస్ రావట్లేదు. రావట్లేదండి, పర్లేదా? పర్లేదు సార్, పర్లేదు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. యా, థ్యాంక్ యూ భరత్ గారు. నెక్స్ట్ లక్ష్మీప్రియ గారు. చెప్పండి మేడం. నమస్తే అండి. 20 years నుండి ఐటీ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ సీనియర్ ప్రోడక్ట్ ఇంజనీర్గా ఎమిరేట్స్ ఎన్బిడి బ్యాంక్లో పనిచేస్తున్నాను. బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారు. బట్ ఇన్ ఐటీ. మరి యొక్క స్వీట్ కపుల్ పవన్ స్వాతి గారు. నమస్తే రామరాజు గారు. నమస్తే సార్. నేను లాస్ట్ 3 years నుంచి దుబాయ్లో వర్క్ చేస్తున్నానండి. గలదారి బ్రదర్స్ గ్రూప్లో హెచ్సిఎం అప్లికేషన్ హ్యాండిల్ చేస్తాను. ఓకే సార్. సూపర్. సో ద లాస్ట్ వన్. ఎస్ సార్. యా, క్రిష్ గారు లాస్ట్. అండి, నమస్తే అండి. నమస్తే. నా పేరు కృష్ణ చైతన్య అండి. నేను ఐటీలో 13 years నుంచి వర్క్ చేస్తున్నానండి. ప్రెసెంట్ ఎన్బిడిలోకి స్విచ్ అవుతున్నాను. ప్రెసెంట్ దుబాయ్ మున్సిపాలిటీలో చేస్తున్నాను. దుబాయ్ మున్సిపాలిటీ నుంచి ఎన్బిడిలోకి స్విచ్ అవుతున్నాను. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ఈవెన్ బిజీ అయినా నేను జాయిన్ అయ్యాను. ప్రెసెంట్ కూడా ఇదే చేస్తున్నారు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, షాపింగ్. సూపర్ అండి, సూపర్ అండి. గవర్నర్ గారు మురళీకృష్ణ గారు. జై వాసవి అండి, నా పేరు మురళీకృష్ణ. నేను దుబాయ్లో ఐటీ స్పెషలిస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ పనిచేస్తున్నాను అండి. లాస్ట్ 20 years. సూపర్. యా, రవిశంకర్ గారు. నమస్కారం అండి, జై వాసవి. నా పేరు రవిశంకర్. నేను దుబాయ్లో లాస్ట్ 22 years నుంచి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను. బట్ 20 years ఇన్ ద బ్యాంక్ ఓన్లీ, బట్ ఐటీ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాను. బట్ లాస్ట్ 2 years నుంచి బిజినెస్ సైడ్ షిఫ్ట్ అయ్యాను విత్ ఇన్ ద బ్యాంక్. ఈరోజు థ్యాంక్ యూ సార్. మన టైటిల్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నాం. అసలు లైఫ్ అంటే ఏంటి? మనం మార్నింగ్ టు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు 24 hours లో ఎక్కడెక్కడ మనం మన యొక్క టైం ఎంగేజ్ చేస్తాం అనేది ఎవరైనా మాట్లాడగలరా? శివప్రశాంత్ గారు. యా, నమస్తే సార్, జై వాసవి. జయవాసు. జనరల్గా మన ఉన్న 24 hours టైంలో ఒక 8 hours అయితే స్లీపింగ్ ఉంటాము, ఒక 8 hours అయితే ఆఫీస్ ఉంటాము. ఇంకా రెస్ట్ ఆఫ్ ద 8 hours అనేది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. లేదంటే అసలు ఎటు తెలియకుండా వేస్ట్ అయిపోద్ది టైం అనేది. అంటే అది అందులో ఇందులో అని కాదు, ఎలా పడితే అలాగా వేస్ట్ అయిపోతుంది, కన్జ్యూమ్ అయిపోతుంది. అట్ ద లాస్ట్ ఏంటంటే అసలు ఏం చేసామో మనకే తెలియదు, ఆ 8 hours ఏం జరిగిందని. జనరల్గా ఐటీ ఎంప్లాయీస్కి అయితే ఇలాగే జరుగుతుంది ప్రెసెంట్, మేబీ. సార్, సో మరి వర్క్ అంటే ఏంటి? మనం సార్ అన్నారు 8 hours రెస్ట్ అని చెప్పి, రిమైనింగ్ 8 hours మనం ఏదైనా వర్క్ చేస్తా ఉన్నాం. అసలు వర్క్ ఏ మెథడ్స్ లో ఉంటుంది? మనం ఆ 8 hours టైం ని ఎవరెవరు ఏ ప్రొఫెషన్స్ కి యూజ్ చేస్తారు? ఇక్కడ చాలా మంది ఐటీ అన్నారు, ఐటీ సెక్టర్ అన్నారు. ఐటీ కాకుండా ఇంకేముండొచ్చు? మన రియల్ లైఫ్ లో మనం లీడ్ చేసేటప్పుడు వర్క్ కింద ఇంకేమేం చేయొచ్చు?
సరే, ఏమైనా హ్యాండ్ రేస్ చేశారా? రాఘవేంద్రరావు గారు. యా అంటే కుకింగ్, క్లీనింగ్ గానీ, వాకింగ్ గానీ, వాటెవర్ ఇట్ ఈస్, ఇట్స్ వర్క్. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఆర్ సమ్ యాక్టివిటీ అనేది బాడీకి ఉంటది కాబట్టి ఐ థింక్ దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద వర్క్. ఓకే, థ్యాంక్ యూ మేడం. రైట్. సేల్స్, మార్కెటింగ్, టీచింగ్, బిజినెస్ ఇట్లాంటి డిఫరెంట్ ప్రొఫెషన్స్ రాశారు. అసలు మనం లైఫ్ లో వర్క్ ని, మన యొక్క రియల్ లైఫ్ ని, రెండింటిని కూడా, ఫ్యామిలీ లైఫ్ ని, మన పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు బ్యాలెన్స్ చేయాలి? ఎవరైనా హ్యాండ్ రేస్ చేయండి. యా ఆన్సర్ ఆ, ఆన్సర్ తెలిస్తే ఎవరైనా చెప్పండి. వర్క్ ని, లైఫ్ ని బ్యాలెన్స్ చేయాల్సిన నెసెసిటీ ఏంటి? అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ రెండిటికి ఇవ్వాలి కాబట్టి సో రైట్. ఓకే, సత్య గారు చెప్పండి. వర్క్ కి లైఫ్ కి బ్యాలెన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకోవటం, లైఫ్ ఇన్ ద సెన్స్ మనం చేసే పనిలో కూడా లైఫ్ ని ఎత్తుక్కోవచ్చు. అండ్ చాలా మంది మన లైఫ్ లో కూడా వాళ్ళు దాన్ని వర్క్ లానే చూడొచ్చు. మనం ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్లలు కూర్చోబెట్టి వాళ్ళ చేత ఒక లెసన్ ఏమైనా చదివించాలి, హోంవర్క్ చేయించాలంటే దాన్ని కూడా వర్క్ లాగా ఫీల్ అయితే ఎవరేం చేయలేరు. బట్ అదే సేమ్ మన ఆఫీస్ లో మన పనిని మనం ఇష్టపడి చేస్తూ ఉంటే దాన్ని లైఫ్ లాగా మనం ఫీల్ అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సెప్షన్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే నాకు తెలిసి ఏదైనా సరే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అప్పుడే మన మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది, మన కొత్త ఆలోచనలు వస్తాయి, మనం ఏమైనా కొత్తగా చేయడానికి అవుతుంది. సూపర్. నైస్ సార్, నైస్. నెక్స్ట్ సార్ మాట్లాడండి సార్. బ్యాలెన్స్ అనేది నాకు తెలియదండి. ఇఫ్ యూ లైక్ ద వర్క్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వర్క్ ఫర్ మీ. ఓకే, దిస్ వాట్ మై వ్యూ ఆన్ ద వర్క్ బేసికలీ. జనరల్ గా బ్యాలెన్స్ తెలుసుగా మన వైశ్యాస్. యా, అదే అదే ఒకవైపు వర్క్, ఒకవైపు లైఫ్, ఆ రెండింటికి కూడా కాసు. వర్క్ వితౌట్ లైఫ్ దేర్ ఇస్ నో లైఫ్. లైఫ్ అండ్ వర్క్ ఇస్ బోత్ ఆర్ ఇంటర్రిలేటెడ్. ఎవ్రీథింగ్ ఇస్ ఎ వర్క్ ఇన్ మై వ్యూ. If you like it, the work, it's a good work, you know. It's interest close to your heart. Otherwise, it's not like the heart, not like to heart, you know. Balance is like our blood. Work life balance. Okay, next, Madam Swati garu, Pawan garu. సార్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది 2 చక్రాల ఎద్దుల బండి లాంటిది. ఏ చక్రం కొంచెం అటు ఇటు తేడా వచ్చినా కూడా వెళ్ళే ఫ్లో స్మూత్గా ఉండదు. సో మనం ఎంత కష్టపడి వర్క్ చేస్తామో మన పర్సనల్ లైఫ్ కూడా మనం అంత ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మనలో మనకి మనస్పర్ధలు వస్తాయి. అండ్ మనం ఎంత పని చేసి ఎంత సంపాదించినా కూడా దానికి వాల్యూ ఉంటుంది. సో యూ హ్యావ్ టు గివ్ ఈక్వల్ బ్యాలెన్స్ టు బోత్ ఆఫ్ దెమ్ అండ్ దెన్ లీవ్ ఫర్ దెమ్. 100% కరెక్ట్ సార్. మరి ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో ఆ 2 చక్రాలు కూడా ఒకేలాగా వెళ్తున్నాయి అనుకుంటున్నారా సొసైటీలో, లేదా? అనుష గారు. లేదండి, ప్రజెంట్ అయితే వర్క్ అండ్ లైఫ్ అనేది బ్యాలెన్స్ గా లేదు. బికాజ్ ఆ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయినప్పుడు మనం దేంట్లోనూ సాటిస్ఫాక్షన్ గా చేయలేము. కరెక్ట్. నెక్స్ట్ లాస్ట్ పార్టిసిపెంట్ అండి, మాట్లాడండి సార్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ అనేది లైఫ్ లో పార్ట్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. లైఫ్ ఈజ్ నాట్ ద వర్క్. సో లైఫ్ అనేది లైఫ్ లో డిఫరెంట్ కాంపోనెంట్స్, ఆస్పెక్ట్స్ ఉన్నాయి. లైక్ వర్క్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్, లైక్ ఎ ఫ్యామిలీ, ఎంటర్టైన్మెంట్, లైక్ దట్ చాలా ఉన్నాయి. సో వర్క్ ఈజ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. బట్ ఇవాళ రేపు ఏమవుతుందంటే దట్ వర్క్ ఈజ్ బికమింగ్ మోర్ అండ్ టేకింగ్ ఓవర్ ద లైఫ్. సో అందుకనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది తప్పిపోతుంది. సో మెనీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. కరెక్ట్ సార్, ఎగ్జాక్ట్లీ. సో మనం ఏం చేస్తున్నాం అంటే వర్క్ నే ఒక లైఫ్ గా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ లో. మరి దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మన రియల్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలనేదే ఈ రోజు మన సెషన్. సో మనం ఈ
మెకనైజ్డ్ తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత పరిగెత్తడం అలవాటు అయిపోయింది, కానీ ఒక చోట నిలబడి ఆలోచించడం, రెస్ట్ తీసుకునేటటువంటి పరిస్థితి అనేది పోయింది. మరి పాత రోజుల్లో ఒక మెసేజ్ మనం పాస్ చేయాలి అంటే ఒక లెటర్ ఫామ్ లో రాసి మనం పంపించేవాళ్ళం. తర్వాత మనం రిప్లై ఇవ్వాలని కూడా అదే విధంగా ఉండేది. టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లో మనం మెసేజెస్ ని ఫార్వర్డ్ చేస్తున్నాం, కానీ మనకి ప్రశాంతత లేకుండా పోయింది. ఆ రోజుల్లో మళ్ళా పంపించేంత టైం మనకు ఉండేది, దానికోసం ఈగర్లీ వెయిట్ చేసేవాళ్ళు వాళ్ళు. మరి ఈ రోజులు వచ్చేసరికి మనం ఆ స్పాంటేనియస్ గా రిప్లై వెళ్తుంది, కానీ మనకి కావాల్సినటువంటి పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరకట్లేదు. సో దీనికోసం మనం ఏం చేయాలంటే కొన్ని ఏరియాస్ లో మనం మేనేజ్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ మేనేజ్మెంట్, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ టైం మేనేజ్మెంట్, థర్డ్ వన్ ఈజ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, థర్డ్ చేంజ్ మేనేజ్మెంట్, అండ్ ఫిఫ్త్ టెక్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకునే రోజున మన లైఫ్ బాగుంటుంది. ఫస్ట్ వన్ సెల్ఫ్ మేనేజ్మెంట్ అన్నామండి. సెల్ఫ్ మేనేజ్మెంట్ లోకి ఏమేమి వస్తాయి? ఏదైనా చెప్పగలరా? చాటింగ్ కానీ లేదా మాట్లాడడం కానీ? సెల్ఫ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్. మేడం, ఫస్ట్ థింగ్ సెల్ఫ్ డిసిప్లిన్, రైట్, సెల్ఫ్ మోటివేషన్, వెరీ గుడ్, సెల్ఫ్ కేర్. ఇంకా సో మన పర్సనల్ అన్ని కూడా సెల్ఫ్ మేనేజ్మెంట్ అండి. ఫ్యామిలీ కానీ, తర్వాత మనం తీసుకునేటటువంటి డైట్ కానీ, మన రెస్ట్ కానీ, స్లీప్ కానీ, ఇవన్నీ కూడా మన సెల్ఫ్ మేనేజ్మెంట్ లోకి వస్తాయి. మరి ఈ రోజుల్లో ఫుడ్ తీసుకుంటే ఈ బిజీ లైఫ్ లో ఇద్దరు కూడా జాబ్స్ లోకి వెళ్ళిపోయే సందర్భంలో మరి మనం బయట నుండి ఆర్డర్ చేసిన ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఇంట్లో పెద్దవాళ్ళు తగ్గిపోవటం వల్ల కూడా మనకి హెల్ప్ చేసేటటువంటి ఇది లేకపోవడం, ఇద్దరు కూడా జాబ్స్ కి వెళ్ళే బిజీ షెడ్యూల్ మెయిన్ మన డైట్ లో కొంత తేడాన్ని తీసుకొస్తుంది. నెక్స్ట్ రెస్ట్ వచ్చేసరికి ఏంటంటే స్ట్రాంగ్ స్లీప్, మనం చాలా ప్రశాంతమైన నిద్ర అనేది పోవాలి. ఎన్ని లక్షల రూపాయల మంచం మీద పడుకున్నాం అనేది కాదు, ఎంత సుఖంగా నిద్ర పట్టింది అనేది ముఖ్యం. అది కటిక నేల మీద పడుకున్నా, చాప మీద పడుకున్నా, లేకపోతే ఎంత మందం మ్యాట్రిసెస్ తీసుకున్నా, ఏదేమైనా ఆ డీప్ స్లీప్ అనేది మనిషికి అదృష్టం అది. సో మనం భోజనం చేయగానే విత్ ఇన్ మినిట్స్ లో మన చక్కటి నిద్రలోకి మనం వెళ్తున్నామంటే అంతకన్నా మనకి కావాల్సినటువంటి అదృష్టం లేదు. అదేవిధంగా తిండి కూడా అరిగించుకోవడం, అన్ని కూడా మనం చక్కగా పడేలాగా మనం భోజనం చేయడం, ఇవన్నీ కూడా మనకి అదృష్టం కింద లెక్క. సో మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ మన సెల్ఫ్ మేనేజ్మెంట్ వచ్చేసరికి రెస్ట్, తర్వాత ఫుడ్, తర్వాత మన ఇన్నర్ వాల్యూస్ మనం డెవలప్ చేసుకోవడం. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనని గమనించేటటువంటిది ఒకే ఒకటి ఉంది, అది మన నీడ. మన నీడ మన ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఆ విధంగా సెల్ఫ్ డిసిప్లిన్డ్ గా మనం ఉండటం అనేది జరగాలి. సో మెయిన్ ఏంటంటే మనం ఎందుకోసం మన లైఫ్ ని లీడ్ చేస్తున్నాం అంటే ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్షిప్ ఒకటి, ప్రొఫెషన్ ఒకటి, తర్వాత మనకు ఉన్నటువంటి హాబీస్ ఏమైనా ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో స్టార్టింగ్ లోనే మనకి సార్ ఒక మాట అన్నారు, 8 hours రెస్ట్ అని. రాజమౌళి గారిది రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటండి టైటిల్? అది ట్రిపుల్ ఆర్. సో ట్రిపుల్ ఆర్ అనేది ఎంత బ్లాక్ బస్టర్ మూవీనో మన లైఫ్ లో కూడా 888 అనేది అంత బ్లాక్ బస్టర్ అన్నమాట. సో 888 అనేది చాలా చాలా మంచి రూల్ అది. సో మనకున్నటువంటి 24 hours టైంలో 8+8+8 కింద సెపరేట్ చేసుకుంటే ఆ 8 hours మన పర్సనల్ కిను ఆ రెస్ట్ కి కేటాయించాలి. ఇంకొక 8 hours మన ప్రొఫెషన్ కి కేటాయించితే ఎవరైతే రిమైనింగ్ 8 hours ని సక్సెస్ఫుల్ గా మెయింటైన్ చేయగలరో, ప్రతిరోజు ఆ రిమైనింగ్ 8 hours ఎవరైతే ఒక చక్కటి వేలో యూజ్ చేసుకోగలరు, యూటిలైజ్ చేసుకోగలరో, వాళ్ళే ఒక గొప్ప వ్యక్తిగా మారే అవకాశం ఉంటుంది. అది మన హాబీ అవ్వచ్చు, లేకపోతే మన ఇంట్రెస్ట్ అవ్వచ్చు, సోషల్ సర్వీస్ అవ్వచ్చు, లేకపోతే మనం చేసేటటువంటి ఎన్విరాన్మెంట్ కి ఏదైనా చేయటం కానీ, ఆధ్యాత్మికమైన విషయాలు కానీ, ఇట్లాంటి అన్నిటికీ కూడా మనం ఆ 8 hours వాడాలి.
మరి అబ్దుల్ కలాం గారు అంత గొప్ప సైంటిస్ట్ అయినా కూడా, ప్రెసిడెంట్ అయినా కూడా, ఆయనకున్నటువంటి 8 అవర్స్ లో ఆయన వీణ నేర్చుకోవడం అనేది ఆయన హాబీగా పెట్టుకుని దానిలో ఆయన చాలా చక్కటి ప్రావీణ్యత పొందడం అనేది జరిగింది. సో ఆ విధంగా మనం సెల్ఫ్ మేనేజ్మెంట్ అనేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ ని పాటిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ లో ఆల్రెడీ మనం 888 అనే మాట చెప్పాం. తర్వాత ఇంతకు ముందు మనం రెగ్యులర్ గా ఒక మాట మనం వింటూ ఉంటాం, ఎందుకు ఈరోజు సెషన్ కి రాలేదు అంటే కొంచెం బిజీగా ఉన్నానంటారు, లేకపోతే ఎందుకు నీ వర్క్ చేయలేదంటే కొంచెం బిజీగా ఉన్నానంటారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే బిజీ అనేటటువంటి మాట మాక్సిమం అసలు యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తున్నాం అంటే మన టైంని మనం ఒక ప్రాపర్ వేలో యూజ్ చేసుకోవట్లేదు అని అర్థం. ఇక్కడ వాటిల్లో ఇంపార్టెంట్ కొన్ని, అన్ఇంపార్టెంట్ కొన్ని, పోస్ట్ పోన్ కొన్ని, లేకపోతే మనం కాకుండా వేరే వ్యక్తితో మనం చేయించే పనులు కొన్ని. ఆ విధంగా కనుక సెగ్రిగేట్ చేసుకుంటే మన ప్రెజెన్స్ లో చేయాల్సిన పనులు వారికి మాత్రమే మనం చూసుకోవాలి. కొన్ని కొన్ని మనం గమనిస్తూ ఉంటాం, ఎవరో చేయాల్సిన వర్క్ దగ్గర కూడా మన టైం అంతా పెట్టేసి అక్కడే ఉంటాం, లేదా ఎవరినో పంపించాల్సిన టైం కూడా మనం అక్కడే ఉంటాం. అన్నెసరీగా మనం అవసరం లేకపోయినా కూడా ఆ పనిలో మనం ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. సో ఇలాంటిదే మనం 80+20 రూల్ అంటాం అనమాట. అంటే 20% ఎఫర్ట్ తోనే 80% రిజల్ట్ పొందుతాం. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ 100% ఎఫర్ట్ పెట్టి మనం ఆ 20% రిజల్టే తీసుకుంటున్నాం. సో మనం బిజీ అనే మాట మాక్సిమం వాడకుండా ఉండటం మంచిది. అది ఎప్పుడు ఏ విధంగా ఉన్న టైంని మనం పూర్తిగా యూటిలైజ్ చేసుకోవాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ప్రయారిటీస్ కూడా మనం సెట్ చేసుకోవాలి. ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ఏది అర్జెంటుగా చేయాలి, ఏది మనం పోస్ట్ పోన్ చేయొచ్చు, ఎక్కడ మన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇట్లాంటివన్నీ కూడా మనకి చాలా అవసరం. సో మేనేజ్మెంట్ స్కిల్స్ లో సెల్ఫ్ మేనేజ్మెంట్, నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అయిపోయింది. తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఈ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ జాబ్ చూసినా మనం స్ట్రెస్ ఫీల్ అవుతుంది. కానీ ఒక చిన్న లాజిక్ ఏంటంటే మనం పర్మనెంట్ గా మనతో పాటు ఉండేది జాబా, ఫ్యామిలీనా? ఫ్యామిలీ. మనం వర్క్ చేసే ఆ జాబా లేకపోతే మన ఫ్యామిలీనా? ఆబ్వియస్లీ ఫ్యామిలీ. కాబట్టి మనం మనతో పాటు పర్మనెంట్ గా ఉండే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఆ జాబ్ కోసం ఎంత తాపత్రయపడిపోతున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. సో జాబ్ అనేది మన లైఫ్ లో ఒక పార్ట్, బట్ అంతకన్నా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఇంకోటి ఏంటి అంటే ఫ్యామిలీ అన్నమాట. మనం ఆ విధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా మన ఫ్యామిలీకి అంటే మన పిల్లలకి మనం ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మన వాళ్ళ కోసం టైం కేటాయించాలి. ఎట్ ద సేమ్ టైం మన పిల్లలు అన్నాను, ఒక చేతిలో మన పిల్లలు ఉంటే ఇంకొక చేతిలో మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఉంటారు. అంటే మన బాధ్యత మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనం కన్నటువంటి పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ ఇద్దరికి కూడా మనం కరెక్ట్ ఎఫెక్షన్ అనేది మనం ఒక ప్రాపర్ ఎఫెక్షన్ అనేది ఇచ్చిన రోజున మన లైఫ్ అనేది బాగుంటుంది. సో ఆ విధంగా మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ లో కేవలం జాబ్ నే హై ప్రయారిటీ ఇవ్వటం కాకుండా ఫ్యామిలీకి మనం ప్రయారిటీ ఇవ్వటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనతో పాటు నడిచి వచ్చేటటువంటి వాళ్ళు స్నేహితులు కాదు, జాబ్ కాదు, మన ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ మాత్రమే. కాబట్టి వాళ్ళకి మనం ప్రయారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ లో ఇంకొకటి ఏంటంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు, ఇంటిలో నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒకటి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను ట్రాఫిక్ రూల్స్ ప్రకారం హెల్మెట్ తీసుకెళ్ళాలి ఇక్కడ బైక్ వేసుకెళ్ళేటప్పుడు అంటాం. అట్లా కాకుండా మనం గుమ్మం దాటి బయటకు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి అంటే మన బ్రెయిన్ తీసుకెళ్ళాలి. సొసైటీ ఎప్పుడు కూడా మనని మోసం చేయడానికి, తర్వాత మనని ఇబ్బంది పెట్టడానికి, లేకపోతే మనని తప్పుదో పట్టించడానికి ఇట్లాంటి సొసైటీ ఈ రోజుల్లో బయట తయారైపోయింది. సో మనం బ్రెయిన్ ని ఎక్కువ వాడాలి కాబట్టి దాన్ని బయటకు తీసుకెళ్ళాలి. మన పనంతా అయిన తర్వాత మరి ఇంటికి వచ్చేటప్పుడు ఏం తీసుకుని రావాలి? హార్ట్. వెరీ గుడ్, చాలా కరెక్ట్ చెప్పారండి. హార్ట్ తీసుకురావాలి. సో బయటకు వెళ్ళేటప్పుడు బ్రెయిన్ ని తీసుకెళ్ళాలి, ఇంట్లోకి వచ్చేటప్పుడు హార్ట్ తీసుకురావాలి. ఎందుకుని హార్ట్ ని తీసుకురావాలంటే మన కోసం మనం వచ్చే టైంకి ఎదురు చూసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా మనకి సంబంధించినటువంటి గొప్ప వ్యక్తులు అన్నమాట. మరి ఆ విధంగా మనం ప్రవర్తించడం అనేది చాలా ముఖ్యం. తర్వాత మన మొబైల్లో చాలా యాప్స్ ఉంటాయి. మనకి ఏది కావాలన్నా ప్లే స్టోర్ లో మనం యాప్ డౌన్లోడ్ చేసుకుంటా ఉంటాం. కానీ ఈ రోజుల్లో
మొబైల్లో ఉండాల్సినటువంటి ఒకే ఒక యాప్, అంటే మొబైల్ అంటే మొబైల్ కాదు, మనని ఆడించేటటువంటి ప్లే స్టోర్ మనస్సు. మన మనసులో ఉండాల్సినటువంటి యాప్ పేరు ఏంటంటే స్మైల్. ఆ స్మైల్ అనేటటువంటి యాప్ని మనం ఉంచుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర ఉందనుకోండి, అప్డేట్ చేసుకోవాలి. అంటే ఎదుటి వ్యక్తి కనపడినప్పుడు తెలిసిన వాళ్ళైనా తెలవని వాళ్ళైనా ఒక మంచి రిలేషన్ ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక చిరునవ్వు. ఆ చిరునవ్వు ద్వారానే మనం ఉన్నటువంటి అవరోధాలను తొలగించుకోవచ్చు. మన మధ్యలో ఏదైనా నెగిటివ్ ఏదంటే యాటిట్యూడ్స్ వాటిని మనం పోగొట్టుకోవచ్చు. ఒక మంచి రిలేషన్షిప్ ని మనం ఫామ్ చేసుకోవాలి అంటే ఆ చిరునవ్వు అనేది చాలా అవసరం. సో స్మైల్ యాప్ అనేది మీ మనసులో లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి, ఉంటే అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, నేను ఈ నిమిషం మీతో సెషన్ లో పాల్పంచుకుంటున్నా, నేను పూర్తిగా ఎంజాయ్ చేస్తూ నా సెషన్ ని చెప్తున్నాను. సో ప్రతి నిమిషం కూడా ఎంజాయ్ చేసిన వాడు అదృష్టవంతుడు. సో ఎందుకంటే అయిపోయింది మళ్ళీ రాదు, మరి ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం. కాబట్టి ప్రెసెంట్ ఎంజాయ్ చేయటం అనేది మనకి చాలా ముఖ్యం. దానికోసం ఒక మూవీకి వెళ్తే మూవీ ఎంజాయ్ చేయటం, ఒక ఫుడ్ తీసుకుని ఉంటే ఫుడ్ ని ఎంజాయ్ చేయటం, ఎక్కడికైనా ఫ్రెండ్స్ తో కలిస్తే మనం ఎంజాయ్ చేయటం, మన పర్సనల్ గా మనం ఆ లైఫ్ లో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయటం అనేది చాలా ముఖ్యం. కొన్ని హాబీస్ ని మనం అలవాటు చేసుకోవాలి. మ్యూజిక్ కానీ, గేమ్స్ కానీ, లేకపోతే అదర్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం కానీ, ఇంకొన్ని కోర్సెస్ చేయడం కానీ, ఇట్లాంటి హాబీస్ అనేవి మనం నేర్చుకోవడం వల్ల మనలో ఆ రిమైనింగ్ 8 hours టైం ని కొంత మనం చక్కగా మనం ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకునే వాళ్ళం అవుతాం. సో మనకి జంతువుకి మనకి తేడా ఏంటంటే, తృప్తి విషయంలో, సాటిస్ఫాక్షన్ విషయంలో యానిమల్స్ కి ఫుల్ స్టాప్ ఉంటుంది. మరి మనకే ఉంటుంది సాటిస్ఫాక్షన్ లో? యానిమల్ సాటిస్ఫాక్షన్ ఫుల్ స్టాప్ తో ఎండ్ అయిపోతుంది. మరి కామ అంటే మనం సాటిస్ఫై అవ్వం. దేవుడు మనకి ఏం చేశాడంటే జ్ఞానంతో పాటు ఇంకా 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 కావాలి. రవిశంకర్ గారు అన్నారు నెవర్ ఎండింగ్ అని చెప్పి. సో మనం అందరం కూడా ఎక్కడ ఎండ్ అనేది ఉండదు, ఇంకా 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 కావాలనేటటువంటి ఆతృతతో మనకున్నటువంటి ఆ కొద్ది జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా ఆ లైఫ్ ని మనం ఎప్పుడు కూడా బిజీ లైఫ్ లో ఉండి ఆ కామాలతో పక్కన కామాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం అనమాట. సో మనం ఏం చేయాలంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా అవసరం. ఒక టార్గెట్ అనేది రీచ్ అవ్వడం అనేది కంటిన్యూస్ అనేది తప్పు కాదు, బట్ అట్ ద సేమ్ టైం మన ప్రొఫెషన్ లేదా జాబ్ తో పాటుగా ఫ్యామిలీకి కూడా మనం టైం ఇవ్వాలి. కాబట్టి మనం ఆ ఉన్న దానిలో చిన్న చిన్న కామాలు తీసేసి ఆ ప్లేస్ లో మనం ఆ టైం ని మనం వేరే దానికి యూటిలైజ్ చేసుకోవడానికి చాలా అవసరం. అదేవిధంగా చేంజ్ మేనేజ్మెంట్. చాలా మందికి మొహమాటం ఎక్కువ. ఆ మొహమాటంతోనే ఇబ్బంది పడే సందర్భాలు, ఆస్తులు పోగొట్టుకునే సందర్భాలు, ఉద్యోగాలు పోగొట్టుకునే సందర్భాలు, ఇంటిలో డిస్ప్యూట్స్ వచ్చే సందర్భాలు, ఇట్లాంటివన్నీ ఉంటా ఉంటాయి. సో ఒక బెస్ట్ డైలాగ్ మన మూవీల్లో ఉంటా ఉంటుంది, నో అని చెప్పడానికి మనం ఇబ్బంది పడకూడదు అని. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో మన మనస్ఫూర్తిగా ఒక విషయానికి మనం నో చెప్పాలి అనుకుంటే నో చెప్పేయటమే. ఆ నో చెప్పే చోట మనం మొహమాట పడినా, తర్వాత చూద్దాంలే అనుకున్నా, వాటి యొక్క పరిణామాల్ని ఫేస్ చేయాల్సింది మనమే, మన ఫ్యామిలీని. కాబట్టి అలాంటి సిచ్యుయేషన్స్ లో మనం నో చెప్పడానికి కూడా మనం ఇది అవ్వకూడదు. అదేవిధంగా డిస్కషన్లు ఇందాక ఒకటి చెప్పారు, ఇష్టపడి పని చేయాలి అని. సో లైఫ్ లో మనం చేయాల్సింది చాలా కరెక్ట్ ఇదేంటంటే ఇష్టపడి పని చేయడం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి ఇష్టపడి మనం పని చేస్తామో అసలు దాన్ని మనం పనిగా ఫీల్ అవ్వం. సో మనం ఆ విధంగా చేయాలి. మనం ఈ రోజుల్లో ట్రైనింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎంత టెక్నాలజీ వచ్చిన తర్వాత వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. 5000 సంవత్సరాల క్రితమే మన శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి భగవద్గీతలో మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఉంది. వాటిల్లో ఫస్ట్ది కర్మయోగ. సో మనం పని చెయ్యాలి, రిజల్ట్ అనేది దాని అంతటా అదే వస్తుంది, కానీ దానికోసం ఎదురు చూడటం, ఆశించి మాత్రం చేయకూడదు. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో నేను ఇప్పుడు అనేది అది, ఇష్టపడి పని చేయండి. ఆశించి కన్నా కూడా ఇష్టపడి పని చేస్తే మన బాస్ దగ్గర కానీ లేకపోతే మన బిజినెస్ కానీ మనం పూర్తిగా చక్కగా డెవలప్ చేసుకోవడానికి బాగుంటుంది. అదేవిధంగా కంపారిజన్ ఒకటి ఈ రోజుల్లో చాలా పెరిగిపోయింది. అసలు ఎక్కడ ఈ కామా అనే దానిలో కంపారిజన్ తోనే వస్తుంది. కంపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటే ఉండొచ్చు, కానీ లోపల నెగిటివ్ ఫీలింగ్స్ ని పెంచుకోవడం,
దానికోసం ఇంకో రకంగా మనం మోసాల్లోకి వెళ్ళడమో, లేకపోతే ఆ ఉన్న 8 అవర్స్ టైం కాకుండా ఇంకెక్కువ టైం పరిగెత్తి అలసిపోయి వెనక్కి తిరిగి చూసుకుంటే సాధించింది ఏంటో తెలియని పరిస్థితుల్లో లైఫ్ మొత్తాన్ని నాశనం చేసుకుంటా ఉంటాం. సో నేను మాది స్కూల్ అని చెప్పాను. మా స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా పెద్ద అయిన తర్వాత బాల్యం గుర్తుండాలి వాళ్ళకన్న ఆలోచనతోనే నేను ఉంటాను. కేవలం మార్కులు మాత్రమే కాదు, చదువుకు మాత్రమే కాదు, వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ ఆ ఏజ్ ని ఎంజాయ్ చేయాలి, ఆ ఏజ్ లో ఉన్నటువంటి బాల్యం వాళ్ళకి ఒక మధుర స్మృతిగా ఉండిపోవాలని చెప్పి నేను భావిస్తా ఉంటా. అదే విధంగా మనం కూడా మన యొక్క ప్రతి రోజు కూడా గతం, నిన్నటి రోజు ఈ రోజు మనకి మధుర స్మృతిగా ఉండాలి. రేపు ఈ రోజును మనం మర్చిపోని విధంగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అలాంటి చేంజ్ అనేది మనకి చాలా అవసరం. అదే విధంగా పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యం. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఆఫీస్ లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి ఆలోచించాలి, ఇంటి గురించి ఆలోచించకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఆఫీస్ గురించి ఆలోచించకూడదు. కాకపోతే మనకి అన్ఫార్చునేట్ గా ఏమైందంటే ఆఫ్టర్ కోవిడ్ ఆ రెండు కూడా మసాలా అయిపోయినాయి. ఇల్లు ఆఫీసు రెండు కూడా కలిసిపోయి ఒకే చోట వచ్చే పరిస్థితి వచ్చేసింది. దాన్ని కూడా మనం బ్యాలెన్స్డ్ గా ఉంచుకున్న రోజునే మనం టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటాం. దానికోసం ఒక ఏరియా, ఒక టైం మనం ప్రత్యేకంగా కేటాయించడం, ఇవంతా కూడా చాలా అవసరం. సో రెండింటిని ఇంటర్లింక్ చేయటం అనేది చాలా వరకు తగ్గించేసుకుంటే మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఆ టైంలో మనం దానికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ టెక్ మేనేజ్మెంట్. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది అన్నాం, దాంతో పాటుగా బీపీలు, షుగర్లు, టెన్షన్స్ కూడా పెరిగిపోయినాయి. కేవలం టెక్నాలజీ వల్లే పెరిగింది. మన పాత రోజుల్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ రోజుల్లో ఎలా ఉన్నారు. సో నాకు ఇది వచ్చేసింది అంటే దానికి కారణం కూడా టెక్నాలజీని. సో నందన్ నీలేకని గారు ఏం చెప్తారంటే టెక్నాలజీ అనేది చాలా మనం టాక్సిక్ దీన్ని డెవలప్ చేస్తుందని చెప్పి ఆయన అంటూ ఇంకొక మాట ఏమంటారంటే ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, సోషల్ మీడియా కానీ మనం ఎడిక్ట్ అయ్యాము అంటే అది మన తప్పు కాదు. దానిలో థీమ్స్ కానీ, ఆ ప్రొడక్ట్ ని, ప్రాజెక్ట్ ని తయారు చేసే ఇది కానీ, ఆ లైటింగ్ కానీ, కలర్స్ కానీ, ఆ వచ్చేటటువంటి ఆ వీడియోస్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, ఇదంతా కూడా మన కస్టమర్లు బేస్ చేసుకుని వాళ్ళ ప్రొడక్ట్ ని తయారు చేయడం జరుగుతుంది. సో తెలివైన వాళ్ళు ఎవరు అంటే అంత తెలివిగా తయారు చేసినటువంటి ప్రొడక్ట్ కూడా లొంగిపోకుండా దూరంగా వచ్చేవాళ్ళు తెలివైన వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం, మనకి నోటిఫికేషన్స్ కానీ అన్ని మనకు నచ్చిన విధంగా రావటం, మనకు నచ్చినవి రావటం, మనం ఏ విధంగా ఏ టైంలో ఏం చూడాలనుకుంటాం అవి రావటం, ఇవన్నీ కూడా ప్రొడక్ట్ తయారు చేసేటటువంటి ఎంప్లాయీస్ తెలివితేటలు. మనం దానికి లొంగిపోయాము అంటే మన తెలివితేటలు మనం ఉపయోగించలేదు అని అర్థం. సో టెక్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. మనం మొబైల్ ఫోన్ ఎంతసేపు వాడుతున్నాం, చాలా కరెక్ట్. ఇదేంటంటే మార్నింగ్ లెగవగానే ఫోన్ చూస్తూ ఉంటాం, అది చాలా తప్పు. మార్నింగ్ ఎవరైతే లెగవగానే ఫోన్ చూసారో డైజెషన్ కానీ, మెంటల్ గా స్ట్రెస్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా వచ్చేస్తా ఉంటాయి. సో చూడగానే ఏదో ఒక మర్డరో లేకపోతే ఒక యాక్సిడెంట్ ఏదో కనపడుతుంది, ఆ రోజు మొత్తం మూడ్ ఆఫ్ గా ఉంటాం. సో మనం లెగవగానే కొద్దిసేపు దాన్ని పక్కన పెట్టేయటం, తర్వాత మనం ఎంతసేపు చూస్తున్నాం, ఏంటి దానికి ఎడిక్ట్ అయ్యామనేది చూసుకోవడం, దానికి ఆల్టర్నేట్స్ అనేది చూడటం, ఆ టెక్నాలజీని పక్కన పెట్టేసి ఫ్యామిలీతో హ్యూమన్ రిలేషన్స్ మనం డెవలప్ చేయటం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. సో మరి అదే విధంగా ఈ కామెంట్స్ కూడా, అనవసరమైనటువంటి కామెంట్స్ మనం పట్టించుకుంటా ఉంటాం. ఎవరైతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉండాలనుకుంటారో కామెంట్స్ జోలికి మనం వెళ్ళకూడదు. ఏదైనా మీకు బాగా నచ్చితే ఒక లైకో లేకపోతే పాజిటివ్ కామెంట్స్ కానీ, కొన్ని చూస్తే పొలిటికల్ గా కానీ, లేకపోతే కమ్యూనల్ గా కానీ, రిలీజియస్ పరంగా కానీ, ఇలాంటి ఇక వేరే ధ్యాస లేకుండా ఇష్టం వచ్చిన బూతులతో నెగిటివ్ కామెంట్స్ అనేవి పెడతా ఉంటే దాన్ని కొంతమంది ఉక్రోషంతో వీళ్ళు కూడా మూవ్ అయిపోయి ఆ కామెంట్స్ కి వీళ్ళు రిప్లై ఇవ్వటం, ఇట్లాంటి వాటితో మనసు చెడగొట్టుకోవడం అనేది జరుగుతుంది. సో మనం కూల్ గా ఉండటం అనేది అలవాటు చేసుకోవాలి, చిరునవ్వుతో ఉండాలి, ఫ్యామిలీకి పూర్తి టైం అనేది మనం కేటాయించాలి. ఒక రోజులో ఒక గంట, వారంలో ఒక పూట, నెలలో ఒక రోజు, సంవత్సరంలో ఒక వారం, ఇంకా మొత్తం కూడా పక్కన పెట్టేసి జీవితం మొత్తం కూడా మనం మన ఫ్యామిలీకి అంకితం చేసేసి ఆ విధంగా వాళ్ళని బయటకు తీసుకెళ్తా ఉంటే పిల్లలు కూడా మనతో అటాచ్మెంట్ అనేది బాగుంటుంది. అదేవిధంగా స్కూల్కి పంపిస్తూ ఉంటాం, మార్కులు వచ్చిన రోజు మాత్రమే పిల్లల మీద మన ప్రతాపం చూపిస్తూ ఉంటాం. సో అది చాలా తప్పు. ప్రతిరోజు కూడా స్కూల్లో ఏం జరుగుతుంది అనేది మనం గమనిస్తూ ఉండాలి, వాళ్ళతో కొంత టైం అనేది కేటాయించాలి. అదేవిధంగా పెద్ద పిల్లలైతే, కాలేజ్ పిల్లలైతే గనక
వాళ్ళ ఫ్రెండ్స్ గేటు బయట నుంచుని మాట్లాడి వెళ్ళిపోతుంటే ఏదో ఒక పొరపాటు ఉందని అర్థం. వాళ్ళు లోపలికి రావాలి, స్వేచ్ఛగా లోపలికి రావాలి, మనతో గాని పిల్లలతో గాని చక్కగా కూర్చుని మాట్లాడాలి, వెళ్ళాలి. ఆ విధంగా ఉన్న రోజున వాళ్ళు ఒక చక్కటి రిలేషన్ లో ఉన్నారనేది మనకు తెలుస్తుంది. సో మనం బిజీ అనేటటువంటి వర్డ్ వాడకూడదు. మనం హెల్త్ ని ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లైఫ్ అంటే వర్క్ మాత్రమే కాదు. 8 అవర్స్, రిమైనింగ్ 8 అవర్స్ వర్క్ రెస్ట్ తో పాటు రిమైనింగ్ 8 అవర్స్ ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో వాళ్ళే ధన్యులు అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. మరి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సంబంధించి మంచి బుక్స్ కూడా ఉన్నాయి. జపాన్ కి సంబంధించినటువంటి ఇకిగై అనేటటువంటి బుక్ చాలా మంచి బుక్. దానిలో 110, 115, 120 సంవత్సరాలు ఎందుకు బతుకుతారు అక్కడ, జపనీస్ వాళ్ళ లైఫ్ స్పాన్ ఎందుకు అంత బాగుంటుంది అనడానికి, వాళ్ళ రిలేషన్స్ ఎట్లా ఉంటాయి అనడానికి, హెల్తీగా ఉండడానికి ఎలాంటి పద్ధతులు వాళ్ళు వాడుతూ ఉంటారు ఏంటి, ఇవన్నీ కూడా ఆ బుక్ లో చాలా బాగా రాశారు. అదేవిధంగా అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ ఒకటి, 4 అవర్స్ వీక్లీ అనేటటువంటి బుక్ ఒకటి, ఇవన్నీ కూడా చాలా చాలా మంచి బుక్స్. కుదిరినప్పుడు అలాంటి బుక్స్ మీరు రివైజ్ చేయడానికి కూడా మీరు టైం అనేది కేటాయించితే బాగుంటుంది. సో ఆ సార్ విధంగా ఫస్ట్ బుక్ నేమ్ ఒకసారి చెప్పరా? ఇకిగై సార్, ఇకిగై వికీ గై. జపనీస్. అవునండి. నేను ఇప్పుడు స్లైడ్ షోలో మీకు ఆ బుక్ చూపిస్తాను సార్. చాలా చాలా మంచి బుక్. రైట్, ఒకసారి మరి దీంతో పాటు ఒకసారి స్లైడ్ షో కూడా చూసి మనం కొంత నాలెడ్జ్ గెయిన్ చేద్దాం. సార్ షేర్ స్క్రీన్ ఆప్షన్ ఇచ్చారు నరేంద్ర గారు. కనపడుతుందా సార్? ఇంకా లేదు సార్. లేదా? మీరు ఇవ్వాలి, ఆప్షన్ ఇవ్వాలా? లేదు సార్, ఆల్రెడీ కోస్ట్ ఉన్నారు, వచ్చేస్తారు. ఇప్పుడు కూడా కనపట్లేదు సార్? లేదండి, కనపడట్లేదండి. Just a minute, sir. సార్ ఇప్పుడు సార్? యా, కనపడుతుందండి. Yes, sir. రైట్, థ్యాంక్ యూ. సో మనం రెండు వైపులా మన అర్ధనారీశ్వరుడి లాగా ఆ పిక్చర్ ఉంది. దానిలో ఒకవైపు ఏమో మన ఫ్యామిలీ కానీ, మన హాబీస్ కానీ, కిడ్స్ కానీ, మన సంతోషం, మన ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కూడా ఒకవైపు అయితే కనుక మన బిజినెస్, సేల్స్ గురించి, మన మేనేజ్మెంట్ గురించి, ప్రెజెంటేషన్స్ ఇవన్నీ కూడా ఒకవైపు. సో ఈ రెండింటిని మనం సార్ నెక్స్ట్ స్లైడ్ లో మీరు డిస్కస్ చేస్తున్నారు అనుకుంటా. ఇది ఫస్ట్ స్లైడ్ ఉంది. ఇప్పుడు మీకు పిక్చర్ కనపడుతుందా, మ్యాటర్ కనపడుతుంది? లేదు, జస్ట్ మ్యాటర్ కనపడుతుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని సో లైఫ్ అంటే బయలాజికల్ గా ఏంటంటే ఒక సెల్యులర్ యాక్టివిటీ అంటాం. ఫిలసాఫికల్లీ మన జీవితం అనేది ఒక పర్పస్ కోసం మన భూమి మీదకి వచ్చాం. మనని దేవుడు ఎందుకు పుట్టించాడనేది తెలియదు. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మనం ఆ లైఫ్ ని ఆ విధంగా లీడ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఎమోషనల్ గా లైఫ్ అంటే ఒక ఫీలింగ్. తర్వాత ప్రాక్టికల్ గా మనం చేంజ్ చేసుకోవచ్చు, దానిలో మనం చాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మన లైఫ్ బ్యాలెన్స్ చేయటువంటి ఏ పాయింట్స్ మనం బ్యాలెన్స్ చేయాలి అంటే ఫ్యామిలీ ఒకటి, హెల్త్ ఒకటి, కెరీర్ ఒకటి, ఫ్రెండ్స్ ఒకటి. మన మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మన లైఫ్ లో మనం ఎవరెవరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం అంటే ఫ్యామిలీ మెంబర్స్ తో, ఫ్రెండ్స్ తో, మన కెరీర్, మన హెల్త్, వీటన్నిటితో మనం ఇంటర్లింక్ అయి ఉంటాం. సో సార్ నారా సార్, ఇంకా ఫస్ట్ స్లైడే సార్, ఫస్ట్ స్లైడే డిస్ప్లే అవుతుంది. ఒక్కసారి మరి మ్యాటర్ అన్నారు సైడ్ సార్. ఇప్పుడు I think it's better unshare and share, sir. Better. I think మళ్ళీ సార్ చేయండి సార్. అన్షేర్ చేసి మళ్ళీ షేర్ చేయండి. ఓకే సార్. సార్ కనపడుతుందా? ఇంకా లేదు సార్. ఫస్ట్ సైడే ఉందండి. కనిపించలేదు. ప్రెజెంటేషన్ అవ్వట్లేదు. అవునా?
ఇప్పుడు మీ డెస్క్టాప్ కనిపిస్తుందండి. సరే ఫస్ట్ స్లైడ్ కనిపిస్తుంది. ఫస్ట్ స్లైడ్ ఓకే, సెకండ్ స్లైడ్కి Yes. వచ్చింది. ఓకే ఇందాక Excellent, నేను దాన్ని excellent. ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. సారీ ప్రాపర్గా ఉందండి. ఓకే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది సార్. సో విల్ పవర్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ద ఇన్నర్ పవర్స్ దట్ షేప్ యువర్ లైఫ్. సో మనం ఆ విధంగా విల్ పవర్ కలిగి ఉండటం, సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండటం అనేది మన యొక్క ఇన్నర్ పవర్స్ మన లైఫ్ ని షేప్ తీసుకొచ్చే అవి మాత్రమే. సో ఫేమస్ బుక్స్ ఫర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వాటిలో నేను ఇక్కడ 3 బుక్స్ చూపించానండి. ఇకిగై అనేది నాకు చాలా బాగా నచ్చిన బుక్. అటామిక్ హ్యాబిట్స్ ఒకటి, ద 4 hours వర్క్ వీక్. ఈ 3 కూడా చాలా మంచి బుక్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సంబంధించి. సో 3 కూడా డిఫరెంట్ కంటెంట్స్ తో ముందుకు రావడం జరిగింది. సో మన గీతలో చెప్పినటువంటి ఇంకొకటి ఏంటంటే స్వధర్మ, కర్మతో పాటు స్వధర్మ ఒకటి అన్నమాట. సో మనం మన ధర్మాన్ని మనం కోల్పోకూడదు. తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్ వల్లే సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మనం అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. సో మనం సోషల్ యాక్టివిటీస్ లో బయట ఉన్నటువంటి ఫ్రెండ్స్ తో కానీ అప్పుడప్పుడు మన కొన్ని గ్రూప్స్ తో మనం ఇంటరాక్ట్ అవటం, మన బాధలు కానీ ఇట్లాంటివన్నీ కూడా పంచుకోవడానికి ఒక వ్యక్తి అనేవాళ్ళు కావాలి. వాళ్ళే స్నేహితుడు. మనం ఇంట్లో వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేని కొన్ని ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకుంటుంటాం. కాబట్టి మన ఫ్రెండ్ ఎవరైనా చూడండి, సో పైన ఉన్నటువంటి జేబులో ఉన్నటువంటి బరువు కాదు, లేకపోతే కార్డు కాదు, దాని లోపల ఉన్నటువంటి హార్ట్ ని చూసేటటువంటి వ్యక్తి మనకు కావాలి. అలాంటి ఫ్రెండ్స్ మనం విమర్శను కూడా చక్కగా తెలియజేసేటటువంటి ఫ్రెండ్ ని మనం కోరుకోవాలి. వాళ్ళతో మనం షేర్ చేసుకుంటూ ఉండాలి. సో సోషల్ యాక్టివిటీస్ లో మనకి సంబంధించి కొంత సర్వీస్ ఏంటంటే కేవలం డబ్బు రూపంలోనే కాదు, ఒక మాట రూపంలో, ఒక అడ్వైస్ రూపంలో మనం ఇచ్చినా కూడా అది ఒక్కొక్కసారి చాలా మంచి ఇంపాక్ట్ ని కలిగి ఉంటుంది. కాబట్టి మనం అట్లాంటి ప్రయత్నం అనేది చేయాలి. సో మన టైంలో క్వాలిటీ టైం ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో గడపడం అనేది చాలా ముఖ్యం. బ్రేక్ తీసుకోవడంలో మనం ఇబ్బంది పడకూడదు. మనం ఆఫీస్ లో ఉన్నప్పుడైనా లేకపోతే ఏదైనా బిజినెస్ లో ఉన్నా కూడా ఒక షార్ట్ బ్రేక్స్ అనేవి చాలా అవసరం మనకి. ఎందుకంటే మనని ఎనర్జీ డెవలప్ చేయడానికి, మనలో క్వాలిటీ వర్క్ మనం డెవలప్ అవ్వడానికి ఆ చిన్న బ్రేక్స్ అనేవి చాలా అవసరం అవుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి టైంని యూటిలైజ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి టాస్క్. సో అన్నిటికన్నా కూడా చాలా వెల్త్ మనకి ఏంటంటే హెల్త్. మనం దానికోసం ఫుడ్ విషయంలో కానీ, ఎక్సర్సైజ్ విషయంలో కానీ, మెంటల్ రిలాక్సేషన్ లో కానీ, సైకలాజికల్ గా, ఫిజికల్ గా బ్యాలెన్స్డ్ గా ఉండటం అనేది చేయాలి. సో ఎట్టి పరిస్థితుల్లో ఎస్ కి నో కి మధ్య ఒక చిన్న లైన్ మాత్రమే ఉంటుంది. మనం ఎస్ చెప్పాలా నో చెప్పాలా అనేది మొహమాటంతో మాత్రం ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటాం. సో లైఫ్ మనం సాఫ్ట్ గా లీడ్ చేయాలి అంటే అవసరమైన చోట నో చెప్పడానికి కూడా వెనకేయకూడదు. మనం అదే విధంగా టైం ని బిజీ అనే మాట వాడకూడదని ఎందుకన్నానంటే మనం చేయాల్సిన పనే మనం చేయాలి. మన అవసరం లేని పనులు వేరే వాళ్ళకి అప్పచెప్పడం, లేకపోతే పోస్ట్ పోన్ చేసుకోవడం, లేదా శాంతం ఉదయటం అనేది చేసిన రోజున మనం ఒక తెలివైన వ్యక్తిగా ఉండగలం. సో కమ్యూనికేట్ చేసేటప్పుడు ఈవెన్ బాస్ తో కూడా మనం చక్కగా కమ్యూనికేట్ చేయాలి. మన వర్క్ మనం పర్ఫెక్ట్ గా చేసిన రోజున మనం ఏదైనా కోరినా, మనం ఏదైనా అడిగినా దాన్ని కాదనే పరిస్థితి ఉండదు. సో చేసినంతసేపు పర్ఫెక్ట్ గా మనం చేయటం, తలలో నాలుగులాగా ఉండటం, మనం వెళ్ళిపోతే కొన్ని దశాబ్దాల పాటు మనకు మర్చిపోని విధంగా బాస్ ఉండాలి. అయ్యో తను వెళ్ళిపోయాడు, ఈ రోజుల చాలా మంచి వ్యక్తి అనేటటువంటి మాట మనం అనిపించుకునేలా ఉండాలి. తర్వాత మన కోసం మనం టైంని కేటాయించుకోవడం చాలా ముఖ్యం. మరి చాలా మంది ఎప్పుడు చూసినా హడావుడిగా కంగారుగా వెళ్ళిపోతా ఉంటాం. డ్రెస్ విషయంలో కానీ, లేకపోతే మన పర్సనల్ గ్రూమింగ్ లో కానీ ఏదో హడావుడి, ఫ్యామిలీ అనో లేకపోతే జాబ్ అనో ప్రొఫెషన్ అనో అనుకుంటా ఉంటాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం, ఆ తర్వాత మన ఫ్యామిలీ, ఆ తర్వాత ఫ్రెండ్స్, ఆ తర్వాత జాబ్. ఆ ప్రయారిటీలో ఫస్ట్ ప్రయారిటీ మనకి మనం ఇచ్చుకోవాలి. సో టైం మన కోసం కొంత కేటాయించుకోవడం అనేది చాలా అవసరం. సో ఆ విధంగా మన మేనేజ్మెంట్ ఏంటంటే ప్రొఫెషనల్లీ పర్సనల్లీ కూడా బ్యాలెన్స్ చేయటం అనేది మనం నిజమైనటువంటి వ్యక్తి యొక్క గొప్ప లక్షణం. దానికోసం మనం రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ మనం ఇచ్చేయటం, ఎక్కువ వర్రీ లేకుండా రిలాక్స్డ్ గా ఉండటం, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అనేది చాలా తగ్గించుకోవడం. ఒకవేళ పక్కన వాళ్ళు మీకన్నా ప్రమోషన్ రావడమో లేకపోతే టర్నోవర్ పెంచడం జరిగితే అప్రిషియేట్ చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కంగ్రాట్స్ చెప్పండి. ఆ తర్వాత అవన్నీ కూడా మనకు కూడా చెందుతాయి. కానీ మనం ఏదోలాగా ఫీల్ అయిపోయి ఇంటికి వచ్చి బాధపడితే కష్టం.
సో హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయటం అనేది ఎక్స్పెన్స్ కాదు, అంతకన్నా ఎక్కువ ఖర్చు అయినటువంటిది. దానిలో న్యూట్రిషన్ ఒకటి, స్లీప్ ఒకటి, ఎక్సర్సైజ్ ఒకటి, ఈ అన్నిటి యొక్క ఇంటర్లింకే హెల్త్ అన్నమాట. సో ఆ మూడింటిని కూడా మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. సో 888 ఫార్ములా సక్సెస్ కి ఒక కారణం. అదేవిధంగా ప్రయారిటీస్ ఏది ముందు ఏది వెనక అనేది చూడాలి. బిజీ అనేటటువంటి మాటని చాలా వరకు తగ్గించుకోవడం అనేది చేస్తే లైఫ్ లో మనం టైం మేనేజ్మెంట్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ లేని రోజున మన లైఫ్ చాలా బాగుంటుంది. దానికోసం ఎక్సర్సైజెస్ కానీ, చక్కటి ఫుడ్ తీసుకోవడం కానీ, బ్రేక్స్ తీసుకోవడం కానీ, హాబీస్ డెవలప్ చేసుకోవడం కానీ, మన ప్రాబ్లమ్స్ గురించి మనం మన ఫ్రెండ్స్ తో వెల్ విషెస్ తో మాట్లాడడం కానీ, కొద్దిగా పరిగెత్తకుండా కొద్దిగా స్లోగా మనం చేయటం కానీ, డీప్ బ్రీతింగ్ అలవాటు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చక్కటి బ్యాలెన్స్డ్ లైఫ్ ని మనకి కల్పిస్తాయి. సో తర్వాత చేంజ్ మేనేజ్మెంట్. చాలా వరకు చేంజ్ కోరుకోరు ఎక్కువ మంది. ఎవరైతే చేంజ్ ని స్వాగతిస్తారో, వెల్కమ్ చెప్తారో, వాళ్ళు డెఫినెట్ గా మారడం అనేది జరుగుతుంది. మరి ఈ రోజు టెక్నాలజీ పరంగా కానీ మనం ఇంత డెవలప్ అయ్యామంటే చేంజ్ ని యాక్సెప్ట్ చేయటమే. హెల్దీ లైఫ్ స్టైల్స్ అనేవి చాలా అవసరం. త్వరగా పడుకోవడం, త్వరగా లెగవడం, సాధ్యమైనంత వరకు ఆఫీస్ లో ఉన్న బయట ఉన్న ఏదో రకంగా మన మూమెంట్స్ అనేది ఇదవటం అనేది మనం చేయటం చాలా అవసరం. సో సోషల్ మీడియాకి ఎక్కువగా ఎడిక్ట్ కాకుండా ఉండటం, ఎంతవరకు కావాలో అంతవరకు మనం వాడుకుని తెలివిగా మనం దాన్ని చేయటం. దాని తెలివితేటల ముందు మనం ఓడిపోయి ఎప్పటి వరకు కూడా మన తెలివితేటల ముందు సోషల్ మీడియా ఓడిపోయేలాగా మనం ప్రవర్తించడం ఒక తెలివైన లక్షణం. సో ఇక్కడితో ఒక చక్కటి సెషన్ ని కంప్లీట్ చేయడం జరిగింది. మీకు ఏదైనా డౌట్స్ కానీ క్లారిటీ ఇవ్వాలని ఒకసారి చూడండి. ఎక్సలెంట్ సార్, చాలా మంచి సెషన్. అందరూ కూడా వారి లైఫ్ని బ్యాలెన్స్ చేసుకునేలా మీరు క్లియర్ చేశారు. చాలా ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకుందాం సార్. సో ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ హ్యాండ్ రైజ్. యా, రూపా గారు. మేడం చెప్పండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే. ప్రజెంట్ సిచ్యువేషన్ కి చాలా ఆప్ట్ గా చెప్పారండి మీ సెషన్. నాకు చాలా బాగా నచ్చింది. మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికి. నాకు ఒక డౌట్ కాదండి, ఇలాంటివన్నీ మేము ఎవరితోనో షేర్ చేస్తున్నప్పుడు నాకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుందండి వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకు మనీ లేనిదే మనం ఏమీ చేయలేం. ఏం చేయాలన్నా, ఒక అడుగు స్టెప్ బయటికి వేయాలన్నా మనకి చేతిలో ఉండాల్సింది మనీ. సో మనీ లేకుండా ఇవన్నీ చేయగలిగితే నీ సిచ్యువేషన్ ఏంటి అని అంటారు. అలాంటి వాళ్ళకి మనం ఏ రకంగా రియాక్ట్ అవ్వచ్చు, లేదా మన సొల్యూషన్ ఏమంటారండి దీనికి? మన ఫ్యామిలీలోనే కావచ్చు, ఫ్రెండ్స్ లో అయినా కావచ్చు. ఫస్ట్ మనకు డబ్బు లేనిదే మనం ఏమీ చేయలేము ఈ సొసైటీలో కానీ, ఈ వరల్డ్ లో కానీ. మీరైనా మేమైనా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటున్నామంటే బికాస్ ఆఫ్ ప్రొఫెషనల్, మన లైఫ్ స్టైల్, మన లీడ్ చేయడానికి. సో ఇవన్నీ ఏదైనా మాట్లాడామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైజ్ అయ్యే క్వశ్చన్, డబ్బు లేకుండా మీరు ఏమైనా చేయగలుగుతారా? డబ్బు లేకుండా ఇవన్నీ చేసి చూడు అనే లైక్ వాదులాడే వాళ్ళకి మనం ఎలాంటి అప్రోచ్ లో మనం వెళ్ళొచ్చు? నా సెషన్ లో ఒక 2 పాయింట్స్ చెప్పాను మేడం మీకు. యానిమల్ సాటిస్ఫాక్షన్ ఫుల్ స్టాప్, బట్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ ఇస్ కామా అన్నాను ఒకటి. తర్వాత కంపారిజన్ ఒకటి. మిమ్మల్ని మీరు మీ ప్రీవియస్ లైఫ్ స్టైల్లో కానీ, మీరు కొన్ని అనుభవించినటువంటి కొన్ని ఇబ్బందులు కానీ ఆ కసి మీలో పెంచినాయి. రూపాయి సంపాదించాలి అనేది మీకు మిమ్మల్ని మీలో ఆ కసి పెంచినాయి. బట్ ఏంటంటే దాన్ని మీరు ప్రూవ్ చేసేసారు, ఇంకా ప్రూవ్ చేయాలనుకుంటే పరిగెత్తడం అవుతుంది. సో మనం సాటిస్ఫైగా ఉండటం, మనకి కావాల్సినంత మనం ఇచ్చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తే చిరునవ్వుతో సమాధానం మనం చెప్పి మన చేతల్లో చూపించడం కానీ ఇంకా వేరే రకంగా మనం ఇదవకూడదు. తర్వాత మనని గుచ్చేటటువంటి వాళ్ళు, మనం బాధపడితే సంతోషించే వాళ్ళే సొసైటీలో ఎక్కువ ఉంటారు. మనం సంతోషిస్తే చూసే వాళ్ళు చాలా తక్కువ మంది. సో అలాంటి వాళ్ళకి మీరు నటించడమే కానీ జీవించడం అనేది చేయకూడదు. వాళ్ళతో మనం ఆ విధంగానే ఉండాలి. థ్యాంక్ యూ అండి. యా, రవికాంత్ గారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మీరు ఈ సెషన్ చాలా యాప్ట్గా ఉంది. We would like to in fact follow, but one statement, maybe if I'm wrong, excuse me. See, now we are in a competitive world.
దిస్ ఇస్ సేయింగ్ దట్ ఇఫ్ యూ వాంట్ టు బి ఐడిల్ బి ఆన్ ద టాప్ అనేసి. కింద ఉన్నాం అనుకోండి, ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ predators and prey should be never be an idol, else the predator comes and eat out. So ఇట్లాంటి ప్రపంచంలో ఉన్నప్పుడు we are forced to run all the time. We have to keep on our toes. ఇట్లాంటి టైంలో ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఫుల్ స్టాప్ అన్నది పెట్టుకుంటే వీఆర్ డెడ్ అన్నట్టుగా ఉంటుంది. సో ఎలాగా దాన్ని పర్సీవ్ చేసుకోవాలి? ఇక్కడ సైకలాజికల్ గా మనం బ్యాలెన్స్డ్ గా ఉన్నట్టు వేశారు. అంటే మన సొసైటీలో మీరు పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తూ, లేకపోతే మీ లోపల ఇంటెన్షన్ నేను ఇంకా ఫస్ట్ స్టేజ్ లో ఉండాలి, నేను ఇంకా బెటర్ గా ఉండాలి అనేటటువంటి ఆ ఇది మిమ్మల్ని ఆ విధంగా పరిగెత్తేలా చేస్తుంది. సో ఈ రోజుల్లో స్వామీజీలు లేదా జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళు, రవిశంకర్ గారు ఎందుకు అవసరం అవుతున్నారంటే కేవలం ఇట్లాంటి వాటి నుండి మనం కొంత మళ్ళా దానిలోకి రావడం కోసం. అంటే అల్టిమేట్ గా చివరికి మన లైఫ్ కి ఆన్సర్ ఏంటి, చివరి మన గోల్ ఏంటి, అల్టిమేట్ గా ఏమవుతుంది అనేది అది అది వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఆధ్యాత్మికంలోకో లేకపోతే అట్లాంటి వాటిలోకి వెళ్ళిపోతుంది. సో మనం ఏంటంటే మన లోపల మనం పర్సనల్ గా మనం క్వశ్చన్స్ వేసుకోవాలి. నేను రియల్ గా ఫ్యామిలీకి నా టైం కేటాయిస్తున్నాను లేదా, నా పర్సనల్ గా నాకు సంపాదించే దానికన్నా నా హెల్త్ కోసం కేటాయించుకున్నాను లేదా, నా ఎంజాయ్మెంట్స్, నేను ఒక మంచి బట్టలు కొనుక్కుందాం అనుకుంటా, నేను ఒక టూర్కి వెళ్దాం అనుకుంటున్నాను, నేను వెళ్ళానా లేదా, నా హాలిడేస్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా, అది అక్కడి వరకే ఉంటుందా, ఇంప్లిమెంటేషన్ లో కూడా ఉందా లేదా, నా ఫ్రెండ్స్ తో కలవాలనుకుంటున్నాను, కలుస్తున్నానా లేదా. మనం 8 hours మాత్రమే మీరు ప్రొఫెషన్ కోసం ఆలోచించండి, 8 hours మాత్రమే రెస్ట్ కోసం ఆలోచించండి. మనం ఎప్పుడైతే ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ వేస్తాం, లాస్ ప్రాఫిట్ వేస్తాం, అదే విధంగా ఎవ్రీడే నైట్ కూడా టైంలో లాస్ ప్రాఫిట్ వేసుకుని ఇయర్ అయిపోయిన తర్వాత దానిలో లాస్ ప్రాఫిట్ చూసుకుని వెనక్కి తిరిగి ఆ సంవత్సరంలో చూస్తే మీ పుట్టినరోజు నాడో, ఉగాది రోజు, కొత్త క్యాలెండర్ మారిన రోజునో ఆ సంవత్సరంలో ఏంటి నేను సంపాదించానా, జాబ్ లో ప్రమోషన్ వచ్చిందా, లేదా నా పర్సనల్ గా నేను ఎంజాయ్ చేశానా, ఇలాంటి బ్యాలెన్స్ షీట్ మీరు వేసుకున్న రోజున తర్వాత సంవత్సరం ఏ విధంగా ఉండాలి అనేది మీకు తెలుస్తుంది. అంటే మీరు నిజంగా ప్రమోషనే మీకు ఇష్టం అనుకోండి, ఆ ఫ్యామిలీని మీ పర్సనల్ పక్కన పెట్టేయండి, దానికోసమే పరిగెత్తండి. బట్ ఏంటంటే మనం సన్యాసులము సాధువులు కాదు, మనకి ఫ్యామిలీ ఉంది, మనం ఫ్యామిలీతో ఇంటర్లింక్ అయి ఉన్నాం కాబట్టి ఆబ్వియస్ గా మనం వాళ్ళకు కూడా అలాంటి ప్రేమ ఆప్యాయతలు, వాళ్ళ కోరికలు కూడా నెరవేర్తించాల్సిన బాధ్యత జాబ్ తో పాటు మన మీద ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. వివేకానంద గారు. నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు రవికాంత్ గారు అడిగిన క్వశ్చన్ రియల్లీ ఐ కెన్ కోరిలేట్. అంటే వాట్ ఐ కెన్ సీ అండి, మనకు ఒక లైఫ్ లో ఒక ఏం లేకుండా పరిగెత్తుతున్నాం బ్లైండ్ గా. సపోజ్ మన దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉంది అనుకోండి, మన ఏమేముంటుందంటే 1,00,00,000 రూపాయలు ఉంటుంది. 1 కోటి సంపాదించాం అనుకోండి, 10 కోట్లు ఉంటుంది. దట్స్ వై వీఆర్ చేంజింగ్ అవర్ గోల్ పోస్ట్ ఎవ్రీ టైమ్. ఓకే, మనకు గమ్యం తెలియట్లేదు అనమాట. దాంట్లో పరిగెత్తి ఐ థింక్ వీఆర్ స్పాయిలింగ్ అవర్ లైఫ్ అనిపిస్తుంది ఒకసారి. కరెక్ట్. అండ్ వీ హ్యావ్ టు యాక్ట్ స్మార్ట్ గా వర్క్ చేసి కొద్దిగా మన ఫ్యామిలీ, బికాస్ మీరు చెప్పినట్టు మన ఫ్యామిలీ వర్క్ బ్యాలెన్స్ సరిగ్గా లేదనుకోండి, యూ విల్ మిస్ ద గోల్డెన్ మూమెంట్స్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా పాపతోటి, మా బాబుతోటి కానీ, లైక్ నో ఐ మిస్ దట్ గోల్డెన్ మూమెంట్స్. చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు చేసే అల్లరి అదంతా, లైక్ నో ఐఎమ్ నాట్ గుడ్ టు స్పెండ్ ఎనఫ్ టైమ్ విత్ దెమ్. బట్ యూ రియలైజ్ ఇట్ వెరీ వెరీ లేట్. ఆ టైం మిస్ అయిపోయిన తర్వాత మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. దట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్. అండ్ ఆల్మోస్ట్ ఇది ఎట్లయిపోయిందంటే ఒక ర్యాట్ రేస్ అయిపోయింది ఈ ప్రపంచంలో. అంటే వెన్ యూ గాట్ 1 bedroom యూ వాంట్ 2 bedroom, 2 bedroom కావాలి, 3 bedroom కావాలి, విల్లా కావాలి, 4 విల్లాలు కావాలి, మ్యాన్షన్ కావాలి. దిర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్. దిస్ ఇస్ ఐ థింక్ ఎవ్రీ కన్ కోరిలేట్. ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇది విషయం అవుతుంది. మేము మా లైఫ్ వెన్ వీ స్టార్టెడ్ ఆల్సో ఇన్ ఇండియా ఎక్సెట్రా, వెన్ వీ బోర్న్ ఎక్సెట్రా, we were in very small house, like in a rented premises. Now maybe we got 10-20 houses, but still we are struggling. నాకు అనిపిస్తుంది అప్పుడు హ్యాపీగా ఉండి అనిపిస్తుంది, ఇప్పుడు హ్యాపీగా ఉంది.
So it is not the money. We'll think that money is everything, but it is not the money. It's your mental status. నేను నా సెషన్ లో ఒక మాట అన్నాను సార్, ఎన్ని లక్షల రూపాయల మంచం కొన్నాం అనేది కాదు, ఆప్యాయత అనేది అవసరం. కటిక నేల మీద పడుకున్నా, చాప మీద పడుకున్నా అన్నాం. లక్షల రూపాయల మంచం కొని ఇద్దరు కూడా బిజినెస్ ఒక ప్రొఫెషన్ లో బాగా డీప్ ఇన్వాల్వ్ అయ్యి రెస్ట్లెస్ గా ఆళ్ళడి తిరిగి ఇల్లు తిరిగి పడుకుంటే ఇంకా లైఫే ఉంది. You're right, sir. You're right. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా భరత్ గారు. హాయ్ సార్, జస్ట్ వివేకానంద్ గారు సేమ్ అదే చెప్పారు. యాక్చువల్లీ నేను అదే చెప్దాం అనుకున్నాను. చెప్పండి సార్. Because when you are want to achieve something like I have that habit of making the balance sheet. What you said, definitely I have that. What is the this year plan and whether you achieved that plan or not. And I have one more habit of give my one paper, feedback paper to my wife, kids, everyone. I will take the marks from them. Great. Okay. నిజం So అండి. that gives the visibility and where you need to improve. In the family, everybody will take that paper and everybody will give that paper. నా సెషన్ అయిపోయిన తర్వాత మా పెద్ద అమ్మాయి నాకు మార్క్స్ వేస్తుంది. నా పీపీటీస్ అన్ని కూడా మా పెద్ద బాబు తయారు చేస్తుంది. తర్వాత మా చిన్నమ్మాయికి 16 years అండి. ఆల్రెడీ షీ కవర్డ్ 16 states. ఒక 16 states కవర్ చేసేసింది మన కంట్రీలో. ఒక నార్త్ ఈస్ట్ స్టేట్స్ మాత్రమే మేము వెళ్ళాల్సిన ఇది ఉందన్నమాట. ఏ మాత్రం టైం కూడా ఫ్యామిలీ కేటాయించడం, సరదాగా ఇదనేది చేస్తా ఉంటాం. సో మీరు చేయరని కాదు, మాకన్నా మీరు ఇంకెక్కువ ఇదవుతారు. నేను కొంతమంది లోపల అట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళు, నేను ఇంకా సంపాదించాలి లేకపోతే ఇంకా ఎదగాలి అనుకుంటే అది తప్పు కాదు. ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా మనం ఎంతమందికి చుట్టాలు తెలుసండి, మనకి తెలిసిన రిలేషన్స్ నెక్స్ట్ జనరేషన్ కి చాలా కష్టం. మనకి ఒక నాయనమ్మ వస్తేనో, అమ్మమ్మ వస్తేనో, మేనమామ వస్తేనో, అత్త వస్తేనో వాళ్ళు వెళ్ళిపోతుంటే బాధపడేవాళ్ళం. ఈ రోజులు ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం పిల్లల్ని పెంచుతున్నాం. అది ఏంటంటే మార్కులను, బిజీ లైఫ్ అనో మనం కేటాయించలేకపోతే వాళ్ళు కేటాయించే పరిస్థితిలో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా కృష్ణ చైతన్య గారు. హలో, చెప్పండి సార్. డౌట్ అడగండి కృష్ణ చైతన్య గారు. హలో, వినపడుతుందండి, వినపడుతుంది. సారీ అండి, నాట్ ఏబుల్ టు. హలో, మాట్లాడండి సార్, బాగుంది, వినపడుతుంది. యా సార్, ఓకే సార్. యాక్చువల్గా ఇదే సేమ్ థింగ్ మా వైఫ్ అడుగుతుంది, తన పక్కనే కూర్చొని వింటుంది అంతా. సో హౌస్ వైఫ్స్ కి ఎలా సజెస్ట్ చేస్తారో అని అడుగుతుంది తన క్వశ్చన్. సో ఈ టైం మేనేజ్మెంట్ కానీ ఇద్దరు పిల్లల తల్లి, సో తను కూడా అడుగుతుంది ఈ టైం మేనేజ్మెంట్ అది హౌస్ వైఫ్ కి ఎలాగా, అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది జనరల్ గా ఎక్కువ ఎంప్లాయర్స్ చెప్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంది ఇది. సో తను సేమ్ థింగ్ హౌస్ వైఫ్స్ కి దీన్ని ఎలా వర్తించుకోవాలని అడుగుతుంది తన సజెషన్. అంటే టైం ని ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం కేటాయించలేకపోతున్నాను అంటున్నారా? యా, అంటే తను పిల్లలకే సరిపోతుంది టైము, తన పర్సనల్ సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి టైం మేనేజ్మెంట్ అవ్వట్లేదు. సో ఎలా మేనేజ్ చేయాలి అని అడుగుతుంటాను. వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత వడ్డీతో తీసేసుకోమనండి ఆ టైం ని. యాక్చువల్లీ అదే చెప్పాను నేను కూడా, సేమ్ ఆన్సర్ మీరే చెప్పారు. పూర్తి ధ్యాస ఈ టైంలో వాళ్ళ కోసం కేటాయించడమే. వాళ్ళు ఎప్పుడైతే బయట పంపించామో పూర్తి టైం ఆవిడ కేటాయించుకోమని. ఎందుకంటే ఈ టైంలో మనం పూర్తిగా వాళ్ళ కోసమే కేటాయించాలి. మనం ఉన్నదే వాళ్ళ కోసం, వాళ్ళు ఉన్నదే మన కోసం. నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఓకే సార్. పవన్ గారు. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. అంటే క్వశ్చన్ ఏం కాదు, యాక్చువల్గా ఇట్లానే నేను హౌస్ వైఫ్ సార్. నార్మల్గా పిల్లలు ఉంటే కనుక మనకి లైఫ్ బ్యాలెన్స్ చేయడం అంటే కొంచెం టఫ్ అనే చెప్పాలి కదా. సో అట్లా ఎప్పుడైనా మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు, అప్పుడప్పుడు మనం ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అట్లా డైవర్ట్ అవ్వటానికి బుక్ రీడ్ చేద్దాం అనేసి ఒక బుక్ తెచ్చుకున్నాను ఈ మధ్య. సో అది చదివితే కొంచెం డైవర్షన్ వస్తుంది అనేసి, అంటే ఇప్పుడు మీరు కూడా ఆ పాయింట్ చెప్పారు కదా, మీరు స్ట్రెస్ రిలీఫ్కి బుక్ రీడింగ్ కూడా ఒకటి అనేసి. సో అది అంటే మాకు అంటే హౌస్ వైఫ్స్ కూడా